ద గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్. పేరుకు మాత్రమే గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్, కానీ ఈ మూవీ వరెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్. మీకు కానీ ఒకవేళ నిద్ర రాకుండా ఉంటే ఈ మూవీని డౌన్లోడ్ చేసుకుని కరెక్ట్ 10 నిమిషాలు చూడండి, వెంటనే నిద్రపోతారు. అంటే పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, ప్రభుదేవ, శివకార్తికేయన్. కానీ శివకార్తికేయన్ని నో యూజ్, అసలు యూజే చేసుకోవాలా. ప్రభుదేవాని అయితే ఏకంగా విలన్ని చేశారు, కానీ విలన్గా అస్సలు చెట్టుగల. ఇంకా మన దరిద్రం ఏంటంటే ఈ మూవీలో హీరో విలన్ ఇద్దరు విజయ్యే. ఇంకెందుకు సార్, హీరోయిన్గా కూడా మీరే చేసేయండి. హీరోయిన్ విషయానికి వస్తే ఒక సాంగ్ కోసం వాడుకున్నారు, చంపేశారు. అంతలా సంబరానికి ఎందుకు సార్ హీరోయిన్? ఈ మూవీలో ఉండే సాంగ్స్ అయితే లేకుంటే బాగుండి అనిపించింది. ఇలాంటి రాడ్ మూవీ 2 గంటలు ఉంటేనే నిద్ర వచ్చేస్తుంది, అలాంటిది 3 గంటలు ఉంది ఈ మూవీ. ఈ వీడియో కోసం నేను 3 గంటలు చూసింది మూవీని కాదు, నరకాన్ని. స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో మన హీరో యాంటీ టెర్రరిస్ట్ కాల్లో ఏజెంట్, కానీ అది తప్ప మిగతా పనులన్నీ చేస్తారు. దీన్ని యూరేనియం కోసం ఏకంగా ట్రైన్నే బ్లాస్ట్ చేసేస్తారు. స్క్వాడ్లో పనిచేస్తున్నట్టు మన హీరో, అదే గాంధీ గారి వైఫ్కి తెలీదు. ఈ మధ్యలో కొంచెం ఫండ్ని ఇరికిద్దాం అనుకున్నారు, అది మాత్రం బిస్కెట్ అయింది. ఆ ఫండ్ కాస్త నవ్వు తెప్పించడం కాదు కదా, విసుగు తెప్పించింది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ మూవీలో మ్యూజిక్. అసలు ఉందా? ఏందో ఈ మూవీలో మ్యూజిక్ని ప్రతిసారి ఏదో ఒక మూవీలో మ్యూజిక్ గుర్తుకొస్తుంది. ఒక మిషన్ మీద గాంధీ తన ఫ్యామిలీ మొత్తాన్ని తోడుకొని ఫారెన్ వెళ్తాడు. అక్కడ గాంధీ కొడుకు అంటే చిన్న విజయ్ తప్పిపోతాడు. అంటే విలన్ దొంగలించి తీసుకుని వెలిపి పెంచుకుంటాడు. పెంచి చిన్న విజయ్ని పెద్ద విజయ్ మీదకి పంపుతాడు. ఈ చిన్న విజయ్ లుక్స్ అయితే అబ్బాబ్బాబ్బాబ్బా సేమ్ పండు కోత లెక్క ఉన్నాయి. ఒకవేళ చిన్నపిల్లలు కానీ అన్నం కానీ తినకుండా ఉన్నారంటే ఈ ఫోటో చూపించండి, వెంటనే అన్నం తిని భయపడి బొజ్జుంటారు. సార్ డైరెక్టర్ గారు మరి ఇంత వరస్ట్గా ఎలా రాశారు సార్ స్టోరీని? ఈ మూవీ ఏమైనా ప్లస్ పాయింట్లు ఉన్నాయంటే ఏమో, నాకైతే పెద్దగా ఏం కనిపించలా. మైనస్ పాయింట్ మాత్రం వెతకాల్సిన అవసరం లేదు, అంత మైనస్ పాయింట్లే. ఈ మూవీలో ఏముందని మూవీ చూడాలి? మ్యూజిక్ లేదు, సాంగ్స్ లేవు, రొమాన్స్ లేదు, ఫైట్లు నాకు నచ్చలా. తలపతి వర్సెస్ ఇలై తలపతి, మాకెందుకు ఈ కర్మ? ఒకప్పుడు రీమేక్లతో సావదబ్బావు, ఇప్పుడు ఇలా తలపతన్నా కొంచెం మంచి సినిమాలు తీయన్నా మీ కాలీవుడ్ కుప్ప ఊలిపోతుంది. మూవీ మొత్తం రొట్ట స్టోరీతో పోతున్నా సినిమా క్లైమాక్స్ బాగుంటుంది అనుకున్నా. నేను చూసిన మూవీస్లో వన్ ఆఫ్ ది వరస్ట్ క్లైమాక్స్ ఇది. క్లైమాక్స్ మొత్తాన్ని క్రికెట్ కామెంటరీతో నింపేశారు. 40 నిమిషాలు ఐపీఎల్ హైలైట్స్ చూపించారు. ఎందుకన్నా మేము చూసుకోలేమా ఐపీఎల్ హైలైట్స్? అలాగని హైలైట్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా లేవు. చెన్నైని లేపడానికి ముంబైని తొక్కేశారు. నిజానికి 200+ స్కోర్ని సిఎస్కే ప్లేఆఫ్స్లో ముంబై మీద ఎప్పుడు చేయాల. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నా, కానీ నిద్రపోయా. ఇలాంటి మూవీస్ తీసి ప్రేక్షకుల కింద సార్ అగ్నిపరీక్ష పెడతారు. నా సజెషన్ ఏంటంటే ఓటీటీలో కూడా ఈ మూవీని చూడకండి, చూసే సాహసం చేయకండి. అంతగా మీకు చూడాలని ఉంటే ఇంకా మీ కర్మ. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు ఎవరికి ఊరికే రావు.